ముత్తైదువులు అందరూ కూడా స్త్రీలందరూ కూడా విశిష్టంగా కోరుకునేటువంటి మాసము శ్రావణ మాసం. ఈ యొక్క శ్రావణ మాసంలో విశిష్టంగా శుక్రవారము మంగళవారం కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతంలో చెప్పినట్టుగా చారుమతి కథ అన్నీ కూడా చేసుకుని నూతనంగా పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళు దంపతులు వచ్చి వారి వారి ఇళ్లల్లో అత్తవారి ఇళ్లల్లో పుట్టింట్లో వివిధ రకాలుగా చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఆ వ్రతాన్ని పతి యొక్క మాట వినుకుంటూ పతిని బాగా చూసుకుంటానండి. దీని యొక్క కథలో ఉన్నటువంటి తాత్పర్యం. ఆ తాత్పర్యం ప్రకారంగానే ఆ కథలో చెప్పినట్లుగా ఈ యొక్క శ్రవణ మాసంలో విశిష్టంగా కోరికలు ఇచ్చేటువంటి వరాలు ఇచ్చేటువంటి తల్లి వరలక్ష్మి మహాతల్లి. ఆ వరలక్ష్మి మహాతల్లికి 4 శుక్రవారాలు చేసుకోవచ్చు. అదే కాక మంగళవారాలు కూడా 4 మంగళవారాలు కూడా విశిష్టంగా చేసుకోవచ్చు. చేసుకోవటం వల్ల వారికి నూతనంగా పెళ్ళిళ్ళైన వారికి సంతానోత్పత్తి కలిగి సంతానం కలిగి వారి యొక్క సుఖశాంతులతో ఉండి జీవితం అంతా కూడా ఆ యొక్క వరలక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటూ ఆ తల్లిని అనుగ్రహంతో ఇట్లా ఉన్నాం కదా అని చెప్పేసి భావనతో ఈ యొక్క వరలక్ష్మి వ్రతమును శాస్త్రోక్తంగా చేసుకుంటారు. ఈ యొక్క వరలక్ష్మి వ్రతంకి విశిష్టంగా స్త్రీలకు ఎక్కువగా ప్రాముఖ్యత కలిగినటువంటి వ్రతం ఈ యొక్క వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసము 3వ శుక్రవారం అమ్మవారికి పసుపు కుంకుమ గంధంతో అలంకారం జరిగింది. ఈ గంధం దాదాపు 80 కిలోలతో అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది. ఉదయం 5 గంటల నుండి అమ్మవారికి అభిషేకము విశేష అలంకారం తర్వాత 7 గంటల నుండి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సౌభాగ్యానికి సంబంధించిన అమ్మవారు కాబట్టి పసుపు కుంకుమలతో అలంకారం చేయడం జరిగింది. విశేషంగా ఈ పసుపు కుంకుమ సౌభాగ్యం ఆడవారి సౌభాగ్యంతో ఇవాళ వరలక్ష్మి వ్రతం కూడా ఉంది. ఆ సౌభాగ్యం కోసము అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది.